వండర్ఫుల్ వర్కింగ్ విత్ యు ఆల్సో సార్. అసలు ఇప్పుడు మీరు మాట్లాడుతూ మీ గురించి చెప్పారు కదా, ఒక సీనియర్ యాక్టర్ నరేష్ గారు లాంటి వాళ్ళతో చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన నుంచి చాలా నేర్చుకుంటాం. ముఖ్యంగా మీరు ఫిల్టర్స్ లేకుండా మాట్లాడితే ఆయన సొసైటీ గురించి నాకు అనవసరమైన ఆయన ఏం చేయాలనుకున్నా అది చేస్తారు. సో వ్యక్తిగతంగా కావచ్చు లేకపోతే యాక్టర్ గా కావచ్చు, ఆయన నుంచి మీరు ఏం నేర్చుకుంటారు? చాలా బతకాలను ఉన్నది. He comes in a sports car, self-drive to shoot in the morning. So he is like live example. అమ్మా ఇట్లా బతకాలి బతికితే అని అనిపిస్తుంది సార్ నే వస్తే. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఆల్సో ఇన్ లైఫ్. అందరు డబ్బులు సంపాదించడం అందరికి వచ్చు, కానీ బతకడం చాలా తక్కువ మందికి వచ్చు. మీ మూవీ అంటే ఏదో ఉంటుందని జనాల్లో ఇది ఉంది. Then what you're going for is trying to be master where fans celebrate you crazy cutout betala, you going for that. So is Mechanic Rocky the movie which catered to both of this? Definitely Mechanic Rocky will cater to A, B, C, 3 centers. And in fact మేము ఇప్పుడు పెయిడ్ ప్రివ్యూస్ ఓపెన్ చేస్తుంది కూడా మోస్ట్ ఆఫ్ ద మాస్ డిస్ట్రిక్ట్ రూరల్ డిస్ట్రిక్ట్స్ లో సింగిల్ స్క్రీన్స్. I am very confident it will work in all the 3 centers. Okay. డిఫరెంట్ సినిమాలు మిస్ అవుతున్నాను. ఇది ఎంత మంచి సినిమా 20 సెకండ్ అర్థమవుతుంది మీకు. దిస్ ఈస్ డెఫినెట్లీ కమర్షియల్ సినిమా ఒప్పుకుంటా, కానీ ఇట్స్ నాట్ ఎ రొటీన్ సినిమా. అదే మీకు రొటీన్ సినిమా కాదని మీకు 20 సెకండ్ రోజు అర్థమవుతుంది. Hi, this is Madhav. First of all, congratulations. Little Flower ఆ రోజు ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి వచ్చారు. Congrats and inspiring అది. So I have a question for you. If Rocky has to fix between the 3 topics. రివెన్యూస్ తో ఉంటారు. థర్డ్ ఏంటి? Broken law system. సిస్టమ్ ని చూసుకోనికి పోలీసు వాళ్ళు. ఐ థింక్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఐ వుడ్ లైక్ టు ఫిక్స్ ఏ బ్రోకెన్ హార్ట్. వండర్ఫుల్ అన్న. ఎందుకంటే ఐ థింక్ మనం మెన్ ఆర్ నాట్ ఎక్స్ప్రెసివ్ అబౌట్ హార్ట్ బ్రేక్స్. మనం హార్ట్ బ్రేక్ ని కూడా మనం నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నా అని షో ఆఫ్ చేస్తాం. కానీ బట్ ఇఫ్ ఐ రియలీ సీ హార్ట్ బ్రోకెన్, ఐ థింక్ మగాడు హార్ట్ బ్రోకెన్ ఉన్నప్పుడు సాడ్ థింగ్ ఏంటంటే సాటి మొగాడు మూసుకొని ఆగు అంటాడు. సో డెఫినెట్లీ అట్లాంటి టైంలో ఐ వుడ్ లైక్ టు స్టాండ్ ఫర్ హార్ట్ బ్రోకెన్ మ్యాన్. వాడు కొంచెం పక్కన ఉండి మిగిలిన వాళ్ళందరూ అయితే ఆగు అంటే నేను ఇంకొక 5 నిమిషాల తర్వాత సేమ్ డైలాగ్ కొడుతుంటుంది. చేసిన సినిమాలో నుంచి you want to work as a character from your own movies, which character would be? I want to wake up like అది ఆల్రెడీ ఉంది లోపల, దాని దగ్గర ఎలాంటి అవసరం లేదు. ఐ వుడ్ లైక్ టు వేక్ అప్ యాజ్ ఐ థింక్ ఐ వుడ్ లవ్ టు వేక్. అండ్ ఇప్పుడు అందరికి గోల్డ్ కాయిన్ సిల్వర్ కాయిన్ ఇస్తున్నారు కదా, ఈ 3 క్యారెక్టర్ లో ఎవరికి గోల్డ్ కాయిన్ ఇస్తారు, ఎవరికి సిల్వర్ కాయిన్ ఇస్తారు? వీళ్ళు ముగ్గురు కాయిన్లకు పడేటోళ్ళు కాదు, అది సమస్య. ముగ్గురు ఇచ్చేటోళ్ళు తీసుకునేటోళ్ళు కాదు, వెరీ గివింగ్ పీపుల్ అన్నమాట. బట్ ముగ్గురికి డైమండ్ ఇస్తాం. ఇప్పుడు జనతా గ్యారేజ్ లో ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడిన ఉంటుంది. ఇప్పుడు కొంచెం సిమిలర్ క్యారెక్టర్ ఒక మెకానిక్ లో మీరు చేస్తున్నారు. సో మెకానిక్ రాకీలో ఎలాంటి రిపేర్లు చేస్తున్నారు? ఆ రిపేర్ ఉంది యాక్చువల్లీ, ఆ రిపేర్ చూస్తాం 20 సెకండ్. So I am your. ఒకసారి రఘు గారి ప్రశ్న. I am your fan. And the reality shows కానీ the intensive show, emotions show, I am your big fan. So you rarely do movies. Why is that? And script selection ఎలా చేస్తారు? Look at the people I'm working with. I did this film in spite of meeting all these people. I mean, I really was not impressed at all. I'm sorry, I just say these things to amuse myself. No, I really loved working with everybody, especially Ravi Teja. Ravi Teja, it's the first film, but seasoned directors kanta ekku tight grit, story meeda, emotions meeda, scenes meeda, storytelling meeda undadam. Chusara, I would like to really appreciate you for that. And please welcome him as a hot shot director. That's N.T.R. Tollywood. Thank you so much. Have I answered your question? Yes. Thank you. There was a question for you. Shraddha,
Hi. Very glad to see you. You rarely do movies, which is sad thing for me. I really love you whenever I see you. So I hope this movie also adds so much to your career. I will actually. అసలు నేను విజ్ చేసింది కూడా ఆ రోజు మీరు చూస్తే స్పీచ్ ఎండింగ్ లో కూడా విజ్ చేస్తుంటే ఇట్ ఈస్ జస్ట్ అది రెండు కలిపి కనెక్షన్ పెట్టి మేడ్ బీమ్స్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ నాకు అసలు అట్లా మాట్లాడడం కూడా తెలియదు, దానికి దీనికి కనెక్షన్ తెలియదు. బట్ థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ ఇట్, క్లారిఫై చేసే ఛాన్స్ దొరికింది. పెడతా ఉంటారు మీ డిఎన్ఏ పెన్ను పెట్టేలాగా ఉంది అంటే సమస్యలకి ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ నాన్నగారు చాలా చిన్న వయసులో దృశ్యం థియేటర్ దగ్గర ఎవరో చిన్నపిల్లప్పుడు ఒక నలుగురు పుడితే మీ నాన్నమ్మ గారు తీసుకెళ్లి ఆయన కరాటే నేర్పించారు. మీకు ఎప్పుడు అప్పటి నుంచి ఆయన కరాటే అయిపోయారు. మీరు సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవడానికి బాగా ఎస్టాబ్లిష్ అవడానికి ఎవరో ఎందుకు లేనని చెప్పేసి అక్కడ కూడా సమస్యలు దాటి మీ నాన్నగారే ప్రొడ్యూసర్ అయిపోయారు. ఇప్పుడు మీకు ఎవరన్నా మీకు పాత్ర లేరని నేను అంటాను. ఎస్ సార్, డబ్బులు కొట్టండి. లేదా సొసైటీ అది ఎంత మంచి క్వశ్చన్ అండి, అతను ఎంత గొప్ప మాట మాట్లాడండి. ఆ క్వశ్చన్ కి ఆ బేస్ కట్ కి మనం ఇచ్చే ఇన్నోవేటివ్ ఉన్నప్పుడు ఆయనకి మా నాన్న చిన్నగా ఉన్నప్పుడు నిజంగా కొడితే మా నాన్నమ్మ తీసుకెళ్లి కరాటే క్లాస్ లో జాయిన్ చేసింది. ఆయన రీసెర్చ్ నచ్చింది నాకు, ఇక్కడ R&D నచ్చింది. సో ఇన్నోవేటివ్ ఉన్నప్పుడు ఇస్తున్నారు. అండ్ ఆయన మహానుభావుడు, ఆయన ఎంత గొప్ప విషయం చెప్పింది, ఎవరు తెలియని పాయింట్ చెప్పారు. సరే, అయితే మొన్న ప్రీ రిలీజ్ లో వరంగల్లో మాట్లాడుతూ ఇకపై క్రిటిక్స్ గురించి కానీ నా ట్రోలర్స్ గురించి కానీ ఈ సినిమా దూరంగా ఉంటారంటారు. దూరం ఉండడం కాదు, నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. నా లెక్క మీరు కూడా మిగిలిన వాళ్ళకి కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఏంటంటే రోల్ మోడల్ అనుకోండి, అంటే ప్రతిసారి ఒకరి మీద ఒకరు చిరాకు పడుతుంటే నాకు నచ్చలేదు. రివ్యూయర్లు ఏమో సినిమా వాళ్ళకి మేము నచ్చం అనుకోవడం, సినిమా వాళ్ళు ఏమో రివ్యూయర్లకు మనం నచ్చడం అనుకోవడం, ఇది ఉండకుండా యాక్చువల్లీ ఎవరు పని అది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దానికి ఫస్ట్ శంకుస్థాపన చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటారు. దానికి ఆలోచన కొబ్బరికాయ కొట్టుకుంటారు. అంటే ఈ వార్ వల్ల మూవీ అంటే దాని వల్ల మూవీ పోతుందని ఒక ఎనాలిసిస్ వచ్చారా? లేదు, జస్ట్ అందరు మెంటల్ పీస్. నేను బేసిక్లీ ఈ మధ్య మెంటల్ పీస్ సెటిల్ అయిద్దాం, అందరికి పీస్ అదైతే మంచిగా చిల్ అయ్యి ఎంజాయ్ చేసి వెళ్ళండి. నేను కూడా ఇక్కడనే ఉంటా. థ్యాంక్ యూ. కెమెరాలో ఆఫ్ చేసి చిల్ అయిదాం. గోల్డ్ కాన్ అందరూ గెలుచుకుని వెళ్ళారు. అయితే ఎవరో ఇక్కడ గోల్డ్ రింగ్ పోగొట్టున్నారో వాళ్ళు పోగొట్టుకున్నారో వాళ్ళ ఈ గోల్డ్ రింగ్ ఎవరిది? సిస్టమ్ కి మీరు ఎంటర్టైన్ చేసిన రోజు మీరు రోజు ఆడియన్స్ తెలుస్తారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతసేపు ఎంటర్టైన్ చేసినందుకు అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, బ్లెస్సింగ్స్ చేయడానికి వచ్చిన అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ చిన్న చేంజ్ తీసుకొచ్చిన రెగ్యులర్ గా మనం చేసే అందరూ ఎంజాయ్ చేస్తారు కదా. ఎంజాయ్మెంట్ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ నా లైఫ్ లో చాలా మేజర్ పార్ట్ ప్లే చేసిండ్రు. థ్యాంక్ యూ. అంతేగా
స్మాల్ రిక్వెస్ట్, ఒక చిన్న సాంగ్ మీకోసం.